హాయ్ అండి. నిన్న వీడియోలో అయితే చూయించాము. రెజిన్ ఆర్ట్ కిట్ అయితే మనం పర్చేజ్ చేసుకున్నాము జెప్టో నుంచి. అయితే ప్రాసెస్ విధానం అయితే ఈ లాంగ్ వీడియోలో అప్డేట్ చేశాననమాట. ఇదైతే ఫుల్గా లాస్ట్ వరకు చూడండి. ఇది చూడ్డానికి చాలా బాగుంటుంది. గిఫ్ట్ పర్పస్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా చాలా ట్రెండ్ అవుతుంది అని చెప్పేసి నేను హనీ పాప అయితే ట్రై చేద్దామని చెప్పేసి చేసాము. దీనిలో ఉన్న థింగ్స్ అన్నీ రెడీగా చక్కపెట్టుకొని చక్కగా హ్యాండ్ గ్లౌజ్ అయితే వేసుకొని మాస్క్ అయితే పెట్టుకున్నాము ప్రొటెక్షన్ కోసమని. ఎందుకంటే ఇది కెమికల్తో కూడిన పదార్థం అనమాట. కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. హనీ కూడా నేర్చుకుంటుందని పక్కన కూర్చోబెట్టి నేనైతే జాగ్రత్తగా చేస్తున్నాను. ముందుగా మనకి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ రెజైన్ అయితే కింద లాక్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మనం ఎలా పడితే అలా క్యాప్స్ అయితే తీయకూడదు. క్యాప్స్ తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. అలాగే ఈ మిక్సింగ్ కూడా కొలత ప్రకారం మనం కొలుచుకొని వాడాలన్నమాట. ఎక్కువ తక్కువగా ఎలా పడితే అలా మిక్స్ చేయకూడదు. మనకి బాక్స్లో ఇస్తాడనమాట ఎలా వాడాలి ఏంటి అన్నీ డీటెయిల్గా. దాన్ని చదివి మేము కూడా ట్రై చేస్తున్నాము. పెద్ద కప్పులో అయితే రెజిన్ తీసుకొని చిన్న కప్పులో అయితే ఒక హార్డ్నర్ తీసుకున్నాము. ఫుల్గా రెండు బాగా మిక్స్ చేయాలి. దగ్గర దగ్గర 5 నిమిషాలు అయితే కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి. లేదంటే మధ్యలో బబుల్స్ లాగా వస్తాయి అన్నమాట. అది మనం ప్లేట్లో షేప్ వేసుకున్నప్పుడు ఆ బబుల్స్ కనిపిస్తాయి, బాగుండదు. ఇలా మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్లోగా మిక్స్ చేసుకోవాలి, ఫాస్ట్గా కూడా మిక్స్ చేయకూడదు. ఎందుకంటే బై మిస్టేక్ తెలియకుండా కింద పడిపోయినా కానీ అది స్టిక్కీగా అంటుకుపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చేసేటప్పుడు. పిల్లలతో అయితే జాగ్రత్త. ఈ మా అని పాప అయితే నేను చేస్తాను మమ్మీ అని చెప్పేసి మెల్లగా మిక్స్ చేస్తుంది. ఈలోపు నేను షేప్ ఉంది కదా, మనకి ఏ షేప్లో అయితే పోసుకుందాం అనుకుంటున్నాము. మనకి కిట్లో ఇచ్చిన ఈ రౌండ్ షేప్ అయితే ఇచ్చారు. దీనిలో మనము ఈ రెజిన్ అయితే మిక్స్ చేసుకొని పోసుకోవాలి. ఈ షేప్లో అయితే మనం ట్రై చేద్దామని తీసుకున్నాము. అయితే ఈ షేప్లో లోపల కొంచెం డస్ట్ లాగా ఉండిద్ది అనమాట. తర్వాత మనం అంతా పోసుకున్నాక ఈ రెజిన్ ఆర్ట్కి బ్యాక్ సైడ్ అంతా డస్ట్ కనిపిస్తూ ఉంటుంది, బాగుండదు. అందుకని ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ తోటైతే ఆ చిన్న చిన్న డస్ట్ని అయితే మేము రిమూవ్ చేసుకున్నాము. తర్వాత అంతా నీట్గా చేసుకొని పక్కన పెట్టుకొని ఈ 5 మినిట్స్ అయితే మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని దానిలో యాడ్ చేసుకోవాలి. ఇలా ప్లెయిన్గా కాకుండా మనకి కిట్లో ఇచ్చాడనమాట డెకరేషన్ ఐటమ్స్. ఫ్లవర్స్ అయితే ఇచ్చాడు, డ్రై ఫ్లవర్స్, లీవ్స్ అయితే ఇచ్చాడు. వాటిని దాంట్లో పెట్టుకొని ఈ రెజిన్ అయితే పోసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు నేనైతే అతను ఇచ్చిన ఈ కిట్లో ఏవైతే వచ్చాయో ఫ్లవర్స్, మనకి ఇష్టమైతే నేమ్స్ కానీ బేబీ థింగ్స్ కానీ మెమరీ కోసం అని చెప్పేసి బర్త్డేకి మనం ఏదన్నా డేట్ కానీ ఇలా హైలైట్ చేసుకోవాలంటే అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ముందు ముందు వీడియోస్లో ఇలాంటివి ఇంకా కొత్తగా అప్డేట్ చేస్తాను. ఈరోజు అయితే ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కిట్లో ఇచ్చిన వాటితో మేము తయారు చేస్తున్నాము. కిట్లో అయితే లీవ్స్ ఇచ్చాడు, ఫ్లవర్స్ ఇచ్చాడు. మేమైతే ఈ ట్రేలో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అయితే ట్రేలో యాడ్ చేసుకుంటున్నాము. అయితే ఈ ట్రేలో ఈ మిశ్రమం యాడ్ చేసిన తర్వాత మనకి వెంటనే అయిపోదు. దీన్ని 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు అలాగే కదపకుండా ఉంచాలి. ఇలా వీడియోలో చూపించుకున్నట్లు కలిపిన మిశ్రమాన్ని బాగా బబుల్స్ రాకుండా కలిపిన మిశ్రమాన్ని ఈ ట్రేలో అయితే మెల్లగా పోసుకోవాలన్నమాట. మొత్తం ఫిల్ అయ్యేంత వరకు స్లోగా పోసుకోవాలి. ఈ మిశ్రమంలో కావాలంటే మనం కలర్స్ కానీ గ్లిటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కదా, మాకు ఎలా వస్తుందో అవుట్పుట్ అని చెప్పేసి మేము జస్ట్ నార్మల్గానే ట్రై చేసాము. కానీ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 100% సక్సెస్ అయ్యాం మేము. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మాకంటే కూడా హనీ పాప అయితే చాలా ఎగ్జైట్గా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అయితే యాడ్ చేసుకున్న ఈ మిశ్రమంలో లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ మంచిగా చక్కగా మధ్యలో పెట్టుకున్నాము. ఈ మిశ్రమం అయితే ఫుల్గా అయిపోయేంత వరకు ఉంచాము. వీడియోలో చెప్పాను కదా 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు కదపకుండా ఉంచాలని. తర్వాత చూసారంటే అవుట్పుట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హనీ పాపకైతే చాలా నచ్చింది. నిజంగా నేను కూడా షాక్ అయ్యాను. ఫస్ట్ టైం చేస్తే ఇంత సక్సెస్గా వచ్చింది అవుట్పుట్ అని చెప్పేసి. ముందు ముందు ఇంకా మేము గిఫ్ట్ ప్యాక్ తయారు చేద్దామని కూడా అనుకుంటున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే ఫాలో అవుతూ మాకైతే సపోర్ట్ చేయండి. ఈ అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. హనీ పాప అయితే చాలా ఎగ్జైట్ కూడా ఫీల్ అవుతుంది. ఫ్రెండ్షిప్ డే లాగా తయారు చేసి ఇద్దాం అనుకున్నాము. కానీ ఫస్ట్ టైం కదా, ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి భయం అయ్యి జస్ట్ నార్మల్గా ట్రై చేసాము. ప్లెయిన్గా కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఏదో ఒక
పర్పస్ కింద అయితే యాడ్ చేస్తాము.